చూడండి, ఈ జాగరి వెనిగర్ని యూస్ చేసి నేను ఇంకొక లిక్విడ్ని ప్రిపేర్ చేశాను. నా చేతిలో ఉంది, చూస్తున్నారా బాటిల్? అదేంటనుకుంటున్నారు? ప్రిజర్వేటివ్. అంటే న్యాచురల్గా మనం ఇంట్లో చేసుకున్నటువంటి ప్రిజర్వేటివ్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్యచంద్రిక. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ఫుల్ అయిన వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే జాగరి వెనిగర్. బెల్లంతో వెనిగర్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూపించబోతున్నాను. ఈ బెల్లంతో వెనిగర్ ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది మీకు వీడియోలో చెప్తాను. దానికన్నా ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ బెల్లంతో వెనిగర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. జాగరి వెనిగర్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి క్వాంటిటీస్ కావాలి. ఏదేది ఎంతెంత క్వాంటిటీలో కలుపుకోవాలి అనేది మీకు చూపిస్తాను. నేనైతే ఇక్కడ మెజరింగ్ స్కేల్, కాంపాక్ట్ స్కేల్ని తీసుకున్నాను. ఇప్పుడు దీని మీద నేను వెయిట్ అంతా చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే నేను దేనిలో అయితే వెనిగర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆ బౌల్ని నేను ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇది మనం గ్లాస్ జార్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి. మీరు ఏదైతే గ్లాస్ జార్ యూజ్ చేస్తున్నారో దాన్ని స్టెరిలైజేషన్ చేసి మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే నేను వాటర్ని తీసుకుంటున్నాను. ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నాకు 250 ml వరకు వాటర్ని అయితే నేను మెజర్ చేసేసుకున్నాను. దీనికి యాక్చువల్ మెజర్మెంట్ ఏంటంటే 1 లీటర్ వాటర్కి 300 grams బెల్లం కావాలి మనకి. కానీ అంత వెనిగర్ నాకు అవసరం లేదు కనుక నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో ఈ జాగరి వెనిగర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకే నేను ఇక్కడ 250 ml మాత్రమే నేను వాటర్ని మెజర్ చేసుకున్నాను. నెక్స్ట్ బెల్లం కూడా మనం మెజర్ చేసుకోవాలి కదా. మీకు ఇష్టమైన బెల్లంని మీరు యూజ్ చేయొచ్చంటే నేనైతే ఇక్కడ పౌడర్ని యూజ్ చేస్తున్నాను, బెల్లం పౌడర్ని. మీ ఇంట్లో ఏ బెల్లం అవైలబుల్గా ఉంటే ఆ బెల్లంని మీరు వాడుకోవచ్చు. 1/2 లీటర్ వాటర్కి నేను ఇక్కడ 75 grams వరకు నాకు బెల్లం కావాలి కనుక నేను ఇక్కడ 75 grams వరకు బెల్లంని యాడ్ చేసుకుంటాను. మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కావాలి, ఈ వెనిగర్ని ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే దానికి తగ్గట్టుగా మీరు మెజర్మెంట్స్ అంటే కొలతలు కొలుచుకొని మీరు వెనిగర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 75 grams మాత్రం బెల్లం తీసుకుంటున్నాను. వాటరు, బెల్లం రెండు కొలిచి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండు కూడా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం కొలుచుకున్నటువంటి వాటర్లోకి ఈ బెల్లంని యాడ్ చేసేసుకోవాలి. నేను కొద్దిగా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ జాగరి వెనిగర్ వల్ల యూజ్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఫ్రూట్ వెనిగర్స్ని ప్రిపేర్ చేసుకొని తాగుతూ ఉన్నారు కదా. ఫ్రూట్ వెనిగర్స్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా 3 months ప్రాసెస్ ఉంటుందన్నమాట. కానీ 3 months ప్రాసెస్ లేకుండా 1 monthలోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ జాగరి వెనిగర్ని కనుక మనం ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే 1 monthలో మనకు కావాల్సినటువంటి ఫ్రూట్ వెనిగర్ని ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. చూడండి, వాటరు, బెల్లంతో పాటు నేను ఇక్కడ చెరుకు ముక్కల్ని కూడా యూజ్ చేస్తున్నాను. మనం తీసుకున్నటువంటి బెల్లము, నీళ్లు మంచిగా కలుపుకున్న తర్వాత దీనిలోకి చెరుకు ముక్కల్ని యాడ్ చేయాలి. చెరుకు ముక్కల్ని ఎందుకు యాడ్ చేస్తున్నాము అంటే నార్మల్గా ఈ బెల్లము, వాటర్ రెండు కలిపేసి మూత పెట్టి ఒక 3 నెలలు పక్కన ఫర్మెంటేషన్ చేసామంటే మనకి జాగరి వెనిగర్ అనేది ప్రిపేర్ అవుతుంది. దీనిలోకి ఈ చెరుకు ముక్కల్ని వేయడం వల్ల మనకి ప్రాసెస్ అనేది క్విక్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అన్నమాట.
అంటే 3 నెలల్లో అవ్వవలసినటువంటి ప్రాసెస్ మనకు 1 మంత్లో అయిపోతుంది. రూమ్లో ఉన్నటువంటి టెంపరేచర్ని బట్టి 30 to 40 డేస్ పడుతుందన్నమాట మనకి ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి. నేనైతే ఇక్కడ మంచిగా క్లాత్తో క్లోజ్ చేసేసుకొని బ్యాండ్ పెట్టేసుకున్నాను. పైనుంచి మూత పెట్టేస్తాను. దీన్ని ఈ విధంగా ఒక 30 to 40 డేస్ పక్కన పెట్టాలి. రూమ్లో ఉన్నటువంటి టెంపరేచర్ని బట్టి మనకి ఆ జాగరి వెనిగర్ అనేది ప్రిపేర్ అవుతుంది. చూడండి, ఇది 3వ రోజు మీకు చూపిస్తున్నాను. పైన లైట్గా నురగ అంటే యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఎసిడిక్ నేచర్ అనేది దీనిలో ఉంటుంది కాబట్టి మనకి లైట్గా నురగ వస్తూ ఉంది. 3వ రోజు తీసినటువంటి వీడియో అది. ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని మళ్ళీ మనం ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ ప్లేస్లో పెట్టేసుకోవడమే. ఈ విధంగా మనం రోజుకు ఒకసారి కలుపుకోవచ్చు, లేదంటే వీక్లీ వన్స్ అయినా సరే ఒకసారి అలా ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టాలన్నమాట. చూడండి, 30 డేస్ తర్వాత మీకు చూపిస్తున్నాను. మనకి ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా మూత తీస్తేనే మనకి వెనిగర్ స్మెల్ వస్తుందన్నమాట. అది మనకి గుర్తు వెనిగర్ ప్రిపేర్ అయిపోయింది అని. నేనైతే ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. మూత ఓపెన్ చేసిన వెంటనే వెనిగర్ స్మెల్ వచ్చేస్తుంది. చూడండి, వెనిగర్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నది ఈ విధంగా ఉంది. మనకి పైన ఎటువంటి బూజు పట్టడం కానీ లేయర్ ఫామ్ అవ్వడం కానీ ఏమీ లేదు, నీట్గా ఉందన్నమాట. మనకి వెనిగర్ సరిగా రాకపోతే మాత్రం పైన బూజు పట్టినట్టు అయిపోతుందండి. ఇక్కడ మనం ఇన్ని రోజులు ఉంచాం కనుక గ్లాస్కి ఒక గారలాగా పట్టేసింది, అంతేకాని మనకి పైన ఎటువంటి బూజు పట్టిన లేయర్ కానీ అట్లా ఫంగస్ ఫామ్ అవటం కానీ ఏ విధంగా లేదనమాట. ఇప్పుడు మనం దీన్ని స్ట్రైన్ చేసేసుకుందాం. వెనిగర్ని స్ట్రైన్ చేసేసుకున్నాం కదా. మనం వేసుకున్నటువంటి చెరుకు ముక్కలు చూసారా, కలర్ పూర్తిగా చేంజ్ అయిపోయినాయి. మనం వేసుకున్నటువంటి బెల్లం కలర్లోకి ఈ చెరుకు ముక్కలు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఇంతే అండి, మనకి జాగరి వెనిగర్ అనేది రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది కదా అని వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. ఈ జాగరి వెనిగర్తో మనం ఫ్రూట్ వెనిగర్సే కాదు, ఇంకొకటి కూడా నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. అదేంటి అనేది మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను, ఏం ప్రిపేర్ చేస్తాను అనేది. ప్రస్తుతానికైతే మనం ఫిల్టర్ చేసుకున్నటువంటి ఈ వెనిగర్ అంతా కూడా నేను స్టెరిలైజ్ చేసుకున్నటువంటి గ్లాస్ బాటిల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ బాటిల్లోనే నేను స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను కనుక స్టోర్ చేసుకుందాం అనుకున్నటువంటి బాటిల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఇది మనకి ఎన్ని రోజులైనా ఇట్లానే నిల్వ ఉంటుందండి, మనకి పాడవుతుంది అన్న ప్రసక్తే లేదు. ఈ విధంగా మనం స్టోర్ చేసుకొని ఏ ఫ్రూట్ వెనిగర్ కావాలి అనుకుంటే మీరు ఆ ఫ్రూట్ వెనిగర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా ఫ్యూచర్ వీడియోస్లో మీకు చూపిస్తాను. గ్లాస్లో ఇంకా కొంచెం వెనిగర్ మిగిలింది, దానిని కూడా వేరొక బాటిల్లోకి వేసేసుకుంటున్నాను. ఈ విధంగా నేను ఈ 2 బాటిల్స్ని కూడా స్టోర్ చేసేసుకుంటాను. చూడండి, ఈ జాగరి వెనిగర్ని యూజ్ చేసి నేను ఇంకొక లిక్విడ్ని ప్రిపేర్ చేశాను. నా చేతిలో ఉంది చూస్తున్నారా బాటిల్, అదేంటనుకుంటున్నారు? ప్రిజర్వేటివ్. అంటే న్యాచురల్గా మనం ఇంట్లో చేసుకున్నటువంటి ప్రిజర్వేటివ్. ఏ జ్యూస్లో అయినా సరే ఇది 1 స్పూన్ కలుపుకున్నారంటే మీకు ఆ జ్యూస్ సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు. రూమ్ టెంపరేచర్లోనే మనం జ్యూసెస్ని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇక్కడ లెమన్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని దాన్ని స్టోర్ చేసుకుంటున్నాను. మరి ఈ న్యాచురల్ ప్రిజర్వేటివ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోని మాత్రం మిస్ అవ్వకుండా తప్పనిసరిగా చూడండి. ఇంకా మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి. అలానే చెప్పాను కదా, మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పనిసరిగా షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.